అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా రెక్కమందారాలు బాగున్నాయా? ఎంత అందంగా ఉన్నాయి కదా చూడ్డానికి. ప్రకృతి మనకు చాలా ఇస్తుందంటారు. ఇదే కదా, ఆ ప్రకృతి నుంచి కూడా చాలా చాలా నేర్చుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు నాకేదో చేసేయాలి చెడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ చెడే నాకు మంచి అవుతుంది. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అట్లాగే నా మాటే నాకు శాపమేమో, నా చెయ్యే నాకు విషమేమో అనిపిస్తుంది ఒక్కోరోజు. నేను మాట్లాడే తీరు తప్పుగా ఉంటుందేమో, అందుకే అందరూ నాకు దూరమైపోతున్నారేమో అనిపిస్తుంది. కానీ దూరమైన నాకు మంచి మంచి స్నేహితుల్ని, మంచి మంచి మిత్రుల్ని, మంచి మంచి తమ్ముళ్ళని, మంచి మంచి చెల్లెమ్మల్ని, అక్కల్ని అందరినీ అందిస్తాడు అనేది నా ఆలోచన. శివయ్య తండ్రి ఒకరికి నేను మంచే చేయాలనుకుంటున్నా, అందుకని తిప్పి నాకు అదే మంచి వస్తుంది అనుకుంటున్నా. నేను ఎవరికి చెడు చేయాలని కలలో కూడా ఊహించను. నా వల్ల ఎవరు నష్టపోవడానికి కూడా ఊహించను. ఎందుకంటే తిరిగి ఆ నష్టాన్ని నాకే వస్తుందని ఆలోచన. ఒక అబద్ధం చెబితే మరలా 100 అబద్ధాలు ఎతుక్కోవాలి అని ఆలోచించే మనస్తత్వం నాది. అందుకని నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా. అందుకే నాకు శత్రువులు ఎక్కువేమో, అందుకే నాకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరేమో, ఎక్కువ మంది నన్ను దూరం పెడతారేమో అనుకుంటా. కానీ పైనున్న శివయ్యకి తెలుసు కదా ఎవరు ఎలాంటి వారో, అవునా కదా? అందుకని తప్పకుండా నాకు మంచి చేయాలి, నాకు చెడు చేయాలి అనుకున్న వారందరికీ మంచి తప్పకుండా శివయ్య తండ్రి నాకు మంచే చేస్తాడు. అది కూడా నాకు ఒక గుణపాఠమే. మీరు చెడు చేయాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి అది చెడే నాకు తిరిగి వస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ అది చెడే నాకు తిరిగి రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ బాగుండాలి అని అందరినీ మంచిగా పలకరిస్తూ, అందరితో మంచిగా ఉంటూ ఇప్పుడు వరకు కూడా ఒక మంచి పేరే సంపాదించుకున్నాను. కానీ చెడుగా అయితే ఇంతవరకు లేదు. కానీ ఈరోజు నా మాట శాపంగా మారుతుంది, నా చెయ్యే విషయంగా మారుతుంది. కానీ నేను బాధపడట్లేదు, ఆలోచించట్లేదు. తప్పకుండా నేను నమ్మిన నా శివయ్య తండ్రి తప్పకుండా మంచిగా చేస్తాడు అని అనుకుంటున్నా. అందరికీ నేను చెప్పిన మాటలు అర్థమయ్యి ఉంటే చిన్న లైక్ చేసి, చిన్న కామెంట్ చేసి, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్ చేసుకోండి. ఇప్పటికి కష్టపడుతున్నా, కష్టానికి ఫలితం వస్తుందో రాదో పైన శివయ్య తండ్రి మీద ఆధారం వేసి బతికేస్తున్నా. నేను చేసే పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, అంతే.